మీరు చెప్పండి ఫస్ట్ ఎవరి గురించి తెలుసుకుందాం. జెస్సీ గడి గురించి. గూగుల్ జెస్సీ గురించి చెప్పండి. మనకంటే పెద్దవాళ్లను అన్నా అంటారు, కానీ ఇతన్ని మాత్రం అందరూ నాదిరిదిన్న అంటారు. అమ్మాయిల బర్త్డే పార్టీలకి ఎక్కువగా వెళ్తుంటాడు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటాడు. విషయము వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది అనే సామెత ఇతనికి కరెక్ట్ గా సెట్ అవుతుంది. అతని హాబీస్ గోరింటాకు పెట్టుకోవడం, పేరెంటాలకు వెళ్లడం. షూ పాలిష్ లేకపోయినా బయటికి వెళ్తాడు, కానీ నెయిల్ పాలిష్ లేకపోతే మాత్రం బయటికి వెళ్ళడు. ఇష్టమైన డ్రెస్ లంగావోణి. ఇష్టమైన వారం మంగళవారం. అతని ముద్దు పేరు కూడా మంగళవారం. సో జెస్సీ, ఇప్పుడు గూగుల్ చెప్పిందంత కరెక్టేనా? అబ్సల్యూట్లీ నాట్. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకుంది? అది రాంగ్ గూగుల్. ఆది గారు మీరేమంటారు? గూగుల్ రాంగ్ అంటుందా? గూగుల్ కరెక్టే, ఆ. ఇడే రాంగ్. సరే ఆది గారు, మిమ్మల్ని అడిగితే మీరు ఎవరెవరి పేరు చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ మీ గురించి తెలుసుకుందాం. నా గురించా? మీ గురించి. గూగుల్ తల్లి, ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఆది. బాబోయ్, వాడు మామూలోడు కాదురా బాబు. అందరూ నన్ను గూగుల్ తల్లి అంటుంటారు కదా, నన్ను తల్లిని చేసిందే వాడు. ఆగండి, ఇదంతా ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆది చాలా మారాడు. పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అతను సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూస. ఫస్ట్ హాఫే కరెక్ట్, ఈ సెకండ్ హాఫ్ శుద్ధ పూస, ఇవన్నీ ఫేక్. ఇదంతా పేమెంట్ చేసి మీరు రివ్యూలు రాయించుకున్నారు. అదంతా ఏం లేదు, వచ్చి కూర్చున్న డైరెక్టర్ అలా అంటారు. అంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అదంతా అప్పుడండి, నేను ఇప్పుడు మారిపోయానండి. ఆది గారు, అయినా మీరు అంత బ్యాడ్ గా ఉండేవారా? అప్పుడు అలా ఉండేవాడు. గూగుల్ తల్లినే తల్లి చేశారా? అంటే అప్పుడు నేను తిరిగేవాడు కూడా అలాగే ఉండేవాడు. మీవాడే చిచ్చి, ఆయన మీకు సిగ్గులేదా? ఏమైందిరా? ఆయన పెళ్లి కాకుండా మీరు గూగుల్ తల్లిని ఎలా తల్లించేస్తారు? అలా అరుస్తున్న కాబట్టి వర్ష గురించే గూగుల్ ఏం చెప్తుంది చెప్పండి. గూగుల్ తల్లి, వర్ష గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈవిడ లవర్ పేరు ఇమ్ము, అది చెప్పుకుని తింటుంది సొమ్ము. అసలు తన టాలెంట్ కి, తన స్థాయికి ఈ స్టేజ్ మీద ఉండాల్సింది కాదు, ప్రొడక్షన్ లో అంట్లు తోముతూ ఉండాల్సింది. గూగుల్ తల్లినైనా నేనే నోరు తెరిచి అడుగుతున్నాను, నాకు ఒక విషయము చెప్పండి, తను ఆడా లేక మగా? ఎందుకు అడిగానంటే, ఇంతసేపు అమ్మాయిలా ఉన్న నా గొంతు అబ్బాయిలా మారిపోయింది. ప్లీజ్ దయచేసి చెప్పండి, తను ఆడా లేక మగా? మీరు ఇలాగే చేస్తే నన్ను మొన్న పార్లర్ కూడా రానివ్వలేదు. ఏమైందో తెలుసా? నేను పార్లర్ కి వెళ్తే ఒక అమ్మాయి అందంట, ఆవిడ అబ్బాయి అంట కదా, ఇక్కడ లేడీస్ పార్లర్ కి వస్తుంది ఏంటని అడిగారు. ప్రామిస్ గా నేను అమ్మాయి అని ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నా కడియం నాకు ఇయ్యాలి. ఇది తీసుకొని ఏం చేస్తావురా? నా ఫేవరెట్ కడియం అది. ఓకే, గూగుల్ తల్లి, హూ ఇస్ రోహిణి? చూడటానికి కొంచెం గంభీరంగా కనిపించినా కూడా ఎవరికీ ఎటువంటి హాని చేయదు. శాంతంగా ఉంటుంది. ఆకలేసినప్పుడు తింటుంది. నిద్ర వచ్చినప్పుడు హ్యాపీగా నిద్రపోతుంది. 2 దంతాలు, 4 కాళ్లతో భారీగా ఉండే ఏకైక జంతువు. గూగుల్ తల్లి, నేను అడిగింది రోహిణి గురించి, ఏనుగు గురించి కాదు. తన మీద ఎంతటి వర్షం పడినా తనకి స్పర్శ తెలీదు. ఎంతటి బరువు ఉన్న బండినైనా అలవోకగా లాగగలదు. పచ్చగడ్డిని ఇష్టంగా తింటుంది. గూగుల్ తల్లి, రోహిణి గురించి అడిగితే మీరు జంతువుల గురించి చెప్తున్నారు. రెండు ఒకటే. మా నాన్న పోలిక. గూగుల్ తల్లి, హూ ఇస్ మహేష్? నటన మీద తనకున్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా అన్ని రంగాల్లో సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయిన ఒకే ఒక వ్యక్తి ఇతను. వీడిని ఒకప్పుడు జబర్దస్త్ మహేష్ అన్నారు, తర్వాత రంగస్థలం మహేష్ అన్నారు, మరి ఇప్పుడు మాత్రం వీడికంటే తాగుబోతు రమేష్ బెటర్ అంటున్నారు. హీరోల పక్కన చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. వీడే హీరోగా చేసి ఉన్న పేరు పోగొట్టుకున్నాడు.
ఒరేయ్ మహేష్, నాకో విషయము చెప్పు. నువ్వు చేసిన నేను నా నాగార్జున అనే సినిమా ఏ థియేటర్ లో ఆడిందో చెప్పరా? కాదు మహేష్ గారు, నిజంగా మీరు ప్రమోషన్స్ కి ఎందుకు రాలేదు? అది ఊరికే ఆయన ఆ సినిమా చెయ్యలే. చేశారా, యూట్యూబ్ లో ఉంది. అంటే అందరింట్లో వాళ్ళు చూద్దామని చేసాం, జస్ట్ మా ఇంట్లో వాళ్ళు చూసారు జస్ట్. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి తెలుసుకుందామా? ఎవరు? నువ్వా? గూగుల్ కి తన గురించి చాలా తెలుసు, చాలా ఇంట్రెస్టింగ్ మనిషి అన్నమాట. కుమార్ మాస్టర్. నాకు తెలిసి కుమార్ మాస్టర్ గూగుల్ అంటే మాటలు రావనుకుంటా. మీకు తెలిసిపోయిందా? గూగుల్ తల్లి, హూ ఇస్ కుమార్ మాస్టర్? ఒరేయ్ మీకు దండం పెడతాను రా, నన్ను కొన్ని రోజులు వదిలేయమని వాడికి చెప్పండి రా. వాడు చేసే సర్చింగ్లు వెతికి చూపించలేక చచ్చిపోతున్నాను. కుమార్ మాస్టర్ ఏం సర్చ్ చేస్తున్నారు? ప్లీజ్ టెల్ ద సర్చ్ హిస్టరీ. లారీ డ్రైవర్ విత్ ధాబా ఆంటీ, సాఫ్ట్వేర్ సెక్యూరిటీ విత్ బాత్రూమ్ క్లీనర్, కొరియర్ బాయ్ విత్ కిరాణా కొట్టు ఆంటీ, పక్కింటి అంకుల్ అట్ కాలవగట్టు, అన్సీన్ వీడియోస్ ఆన్ మూన్ అండ్ స్పేస్. ఇలాంటి సర్చింగులతో టార్చర్ చేస్తున్నాడు. వాడిని మీరే ఎలాగైనా ఆపండి రా బాబు. ఏంటి కుమార్ మాస్టర్స్, మన గూగుల్ తల్లి సర్చ్ ఇంజిన్ మొత్తం ఇలాంటి ఫీడ్బ్యాక్. అదేంటి అది? పక్కింటి అంకుల్ నేను కాలవగట్ట. సర్చ్ ఇంజిన్ తట్టుకోలేకపోతుందంట. అంటే కొత్త ట్రై చేస్తాను తెలుసుకోవాలని, ఏటేటి వస్తున్నాయి ట్రై చేస్తున్నారా తెలుసుకుంటున్నారా? అది తెలుసుకుంటాను. ఆ, ఆ గూగుల్ కి అడుగుతున్నాను, ఆ, ఇంకేదో చూపిస్తుంది. ఆ. సరే బాగుంది కంటిన్యూ సరే చేస్తున్నాను. మీరు ఏం ఎతకాలని చూస్తున్నారు? ఓన్లీ బిట్స్ కోసం, అంటే ఎయిర్ బిట్స్. ఎయిర్ బిట్స్ కోసం అని. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఏది గూగుల్? ఏ దేనికి? జనరల్ గా కుమార్ మాస్టర్ గురించి ఇంకోటి అడగాలి. హలో గూగుల్. గూగుల్ తల్లి. గూగుల్ తల్లి, ఒకసారి రష్మి గురించి చెప్పవా? సాధారణంగా యాంకర్ కి ఏ టాలెంట్ లేకపోయినా అందం ఉంటే సరిపోతుంది. కానీ అది కూడా లేని ఒకే ఒక్క యాంకర్. జనరల్ గా ఎవరి గురించైనా చెప్పాలంటే సిగ్గేస్తుంది, కానీ రష్మి గురించి చెప్పాలంటే చిరాకేస్తుంది. ఆవిడ మేకప్ వేస్తే అందాల బొమ్మ, మేకప్ తీస్తే నాకే అమ్మమ్మ. ఒక్క మాటలో చెప్పాలంటే రష్మి మాటల కంటే లోకులు కాకులు ఆంటీ మాటలే త్వరగా అర్థమవుతాయి. ఈ తొక్కలో గూగుల్ తల్లి. ఇంకొకటి అడగాలి. ఏంటి? ఇక పేరు కూడా చెప్పక్కర్లా, అమ్మ గురించి చెప్పరా? ఇంద్రజ గారి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అరుంధతి జేజమ్మ, శ్రీదేవిలో ఇంద్రజమ్మ ఇద్దరూ ఒకటే. కానీ నాకు అర్థం కాని విషయము ఏంటంటే ఆవిడ నన్ను కూడా అమ్మ అనే పిలవమంటుంది. అయినా ఆవిడను నేను ఏమీ అనను. ఏమన్నా అంటే అలుగుతారు లేదా ఏడుస్తారు. అది కాకపోతే నాకు గంట క్లాస్ పీకుతారు. నాకు ఇచ్చిందే 2 నిమిషాల సెగ్మెంట్. నాకెందుకొచ్చిన గోల? గూగుల్ తల్లి, ఇంద్రజ గారు చూడడానికి ఎలా ఉంటారు? ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసుంటారు. ఏరా ఆది ఏమంటావ్? వా అన్న వా.